నమస్తే అండి. పొన్నగంటి ఆకు బఠానీలతో ఒకసారి ఈ కూర ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఓ కప్పు బఠానీలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బఠానీలు కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా చేర్చుకోవాలి. ఒక 5 నిమిషాలు అది వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా చేర్చుకోవాలి. మరి కాసేపు మగ్గిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు కూడా చేర్చుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, వెల్లుల్లిపాయ కూడా కొట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కూర దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మన కూర సిద్ధమైపోయింది. వేరే బౌల్లోకి మార్చుకొని సర్వ్ చేసేసుకోవటమే.